అనుకున్నది అయింది. ఈ ఏపీడిఎస్సిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేను ఇంతవరకు వీడియో చేయాల. కారణం ఏంటంటే దీనికోసం వెయిటింగ్, అసలు ఏం జరుగుతుంది ఏంటని. మొత్తానికి వచ్చేసరికి రేపు సభ ఏర్పాట్లకు సన్నద్ధం అయ్యారు, బస్సులు పెట్టారు, కాల్ లెటర్లు అయిపోయినాయి కదా, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు అని చెప్పారు రేపు. ఇంతలోనే పిడుగు లాంటి వార్త. అదేంటో ఇప్పుడు చెప్తాను. డిఈ ఆఫీస్ నుంచి ఫోన్లు మెసేజ్లు వచ్చి ఉంటాయి కదా. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ కొడతారు, కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఒక హైప్ ఇవ్వండి వీడియోకి. ఇక టాపిక్లో వెళితే డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్లు రేపు ఇచ్చే కార్యక్రమం రద్దు చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈ బస్సులు ఏవైతే అధికారులు పెట్టారో వాటిని కూడా క్యాన్సిల్ చేస్తూ ఉన్నారని ఒక వార్త నడుస్తుంది. సో ఈ మెసేజ్ ఏదైతే ఉందో మీకు వచ్చి ఉంటే కనుక రేపు ప్రోగ్రాం లేనట్టే. అసలు ఎందుకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు వాయిదా వేశారు అని కారణం అయితే చెప్పట్లేదు. కానీ ఇక్కడ బయట అనుకునేది ఏంటంటే భారీ వర్షాలు ఉన్నాయి, సభా ప్రాంగణం మొత్తం దెబ్బతింటదని చెప్పేసి ఈ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఇబ్బంది పడతారని చెప్పేసి పోస్ట్ పోన్ చేశారు అని అంటున్నారు. 4 వారాల్లో ఏపీ హైకోర్టు వచ్చేసరికి ఈ సింగిల్ బెంచ్ వాళ్ళకు నిర్ణయం, ఈ సింగిల్ బెంచ్ వాళ్ళ ద్వారా నిర్ణయాన్ని వెల్లడించాలి, తీర్పు వెల్లడించాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే కనుక జరిగితే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో మెరిట్ లిస్ట్ పక్కన పెడితే మెరిట్ లిస్టు మారుతుంది, సెలక్షన్ లిస్టులో పేర్లు కూడా మారిపోతాయి. చివరికి మరి ఏం జరుగుద్దో చూడాల్సి ఉందన్నమాట. ఓకేనా? అందుకే నేను రిజైన్ చేయొద్దు అని మొన్న వీడియో పెట్టాను.